చాలా హ్యాపీ అన్న. మీకెలా అనిపిస్తుంది అన్న? సంతోషంగా ఉన్నానన్న, చాలా సంతోషంగా ఉన్నా. ఈ వైబ్ని ఎంజాయ్ చేస్తున్నా. సార్ రిసీవింగ్ ఎట్లుందన్న? 100% సార్ రిసీవింగ్ నెక్స్ట్ లెవెల్. అసలు నా ఇంట్లో సొంత మనిషిలాగేనన్న చిరంజీవి గారికి. టాక్ బయటకు వచ్చాక మెసేజ్ చేశారా? మెసేజ్ చేశాను ఆల్రెడీ. మెసేజ్ ఆల్రెడీ అయ్యింది. సార్ మెసేజ్ రిప్లై ఇచ్చారు. బాస్ ఏమన్నారు? సూపర్ అన్నారు. అదిరిపోతుంది థియేటర్స్, ఎంజాయ్ చేయండి బాగా అన్నారు. మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ఇంకా లేదన్న, ఇంకా రాలేదు నాకు తెలిసి. లేదు కలవలేదు. మిమ్మల్ని కూడా ఆయనతో చూడాలి. తప్పకుండా అన్న. నేను చెప్తున్నా కదా, అవకాశం వస్తే ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను 100%. చిరంజీవి గారు కూడా చెప్పారు ఆ మాట. ఇండస్ట్రీలో నీకు తిరుగులేదు. పెద్ద ఇంత మెసేజ్ పెట్టారు, నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్ లో కూడా షేర్ చేశాను. సో యూఆర్ గోయింగ్ టు డూ ఫర్ ఎవ్రీ హీరో అని చెప్పేసి మెసేజ్ పెట్టి మరి అవకాశం ఇవ్వడం అనేది చాలా ఇదన్నా. మీకు చాలా రోజుల తర్వాత ఆయన పిలుపు రాగానే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎక్సైట్ అయిపోయా ఫస్ట్. ఇంకోటి ఏంటంటే పిలవడం వేరు, పిలిచి 10 నిమిషాలు కలుస్తారేమో అనుకున్నా. కానీ ఫస్ట్ డేనే ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 4 గంటలు కూర్చున్నారన్న, 4 గంటలు మాట్లాడా చిరంజీవి గారితో. అలాగా ఎన్నో సార్లు కలిసా. ఇప్పుడు ఆ ఫస్ట్ టైం కలిసింది వేరు, తర్వాత ఎన్నో సార్లు చిరంజీవి గారిని ఇంట్లో కలిశాను, బయట కలిశాను. సెట్ లోని ఆయన ఎంత ఫ్రెండ్లీగా ఉంటారంటే, ఎక్కడ కూడా మనం చిరంజీవి గారితో ఉన్నాం అన్న ఫీలింగ్ మనకు అసలు రాదు. ఆయన అంత గ్రౌండెడ్ గా ఉంటారు. నేను మెసేజ్ పెట్టా రాత్రి ప్రీమియర్ చూసి, సార్ సూపర్ హిట్ సార్ సినిమా, నో డౌట్, అందులో 100% మనకి సక్సెస్ రేట్ సార్ అని చెప్పేసి పెడితేనే ఆల్ ద బెస్ట్, మన మెగా ఫ్యాన్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారా అని అడిగారు. ఎంజాయ్ చేస్తున్నారు సార్. అలాంటి డాన్స్ కి మీరు కొరియోగ్రాఫ్ చేయడము అన్న ఎలా అన్న? అసలు దేవుడు కరుణిచ్చాడు అన్న ఇన్ని రోజులకి, అంతే అంతే. అది అవునన్నా. థ్యాంక్స్ అన్న. థ్యాంక్ యూ. యుఎస్ లో ఉన్నావా, లేకపోతే అమలాపురంలో ఉన్నావా, లేకపోతే అమెరికాలో ఉన్నావా మర్చిపోయారు జనాలు. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ అన్న. బాస్ ఇస్ బ్యాక్ అన్నా. సరే, ఓకే. మీతో స్టెప్ వేస్తున్నాం మేము. ఎంజాయ్ చేస్తున్నాం అంటే మేము గ్రోత్ అవ్వాలని మాకు మంచి వెల్ విషెస్ మీడియా మిత్రులు అవనివ్వండి, చాలామంది మా డాన్స్ని ఫాలో అయ్యే ఫాలోవర్స్ అవనివ్వండి, వాళ్ళందరూ చాలా పాజిటివ్గా నైట్ నుంచి మాకు కాల్ చేస్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు? సాంగ్ హిట్ అయింది, సార్ డాన్స్ హిట్ అయింది, సందీప్ గారిది, మెగాస్టార్ చిరంజీవి గారు కాంప్లిమెంట్స్ ఇచ్చారని చెప్పారు. సో ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీల్ అవుతున్నానంటే నో వర్డ్స్. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. అంటే అది మా రెస్పాన్సిబిలిటీ. చాలా బాస్ మా మీద పెట్టుకున్నప్పుడు దగ్గర ఒక 4-5 months నుంచి మాకు సరిగా నిద్ర కూడా లేదు. ఎందుకంటే ఇది ఒక పెద్ద రెస్పాన్సిబిలిటీ. ఒక గొప్ప వ్యక్తి మమ్మల్ని నమ్మడం వేరు, ఈ రోజు ఆ నమ్మకాన్ని మేము ఫుల్ఫిల్ చేయడం వేరు. ఈ రోజు కోసం మేము ఒక 5 నెలలుగా నిద్రపోలేదు. కంటి నిండా మాకు నిద్ర లేదు. చాలా రెస్ట్లెస్గా, అంటే చాలా స్ట్రెస్గా ఉన్నాం. బికాజ్ ఏంటంటే పడుకున్నా నిద్ర పట్టదు. ఆయన మా మీద నమ్మకం పెట్టుకున్నారు, దాన్ని మేము ఎలా చేయాలి అన్ని వైజ్గా. ఇటు మెగా అభిమానులు ఏంటంటే బాస్ని వింటేజ్ లుక్లో చూశారు కాబట్టి వాళ్ళు ఈరోజు ఇంత హ్యాపీగా ఉన్నారు. సో అలాగా బాస్ని ఎలాగైతే చూపించాలనుకున్నారో మా డాన్స్ త్రూ అలా చూశారు. అండ్ చాలా పాజిటివ్ రెస్పాన్స్. మెయిన్ సాంగ్ రిలీజ్ అయిన నెక్స్ట్ డేనే మెగాస్టార్ గారు కాల్ చేసి మాకు చెప్పడం, ఇంటికి ఇన్వైట్ చేయడం, చాలా హ్యాపీ. సో రామ్ చరణ్ గారు సాంగ్ చూడడం జరిగింది, డాన్స్ చూడడం జరిగింది, ఆయన ఏమన్నా కాంప్లిమెంట్స్ ఇచ్చారా? ఎలా రిసీవ్ చేసుకున్నారు? రామ్ చరణ్ గారు ఆల్మోస్ట్ ఆల్ సాంగ్ అందరు కూడా మాకు కాల్ చేస్తున్నారు.
బాస్ కూడా మాతో టచ్లోనే ఉన్నారు. సందీప్ ఎక్కడికి వెళ్ళినా చాలా బాగుంది అంటున్నారు. సాంగ్ చాలా బాగా వస్తుంది సాంగ్. మాకు షూట్లో ఉన్నప్పుడు కూడా బాస్ చాలా కాన్ఫిడెంట్ ఇచ్చారు. ఫస్ట్ డే షూట్ అయిపోయిన వెంటనే సందీప్ చాలా మంచి పేరు వస్తుంది నీకు, చాలా బాగా వస్తుంది సాంగ్, ఇలాగే చెయ్యి అని మాకు చెప్పారు. ఎప్పుడు మాకు అంటే కొంచెం మాకు ఆ ఫియర్ ఉంది. ఎలా అంటే బాస్ మెగాస్టార్ గారు చిన్నప్పటి నుంచి మేము ఆయన చూస్తూ పెరిగాము. ఏదో ఒక సెల్ఫీ తీసుకుంటాం అనుకున్నాం కానీ ఇలా కొరియోగ్రఫీ చేస్తాం అనుకోలేదు. కానీ ఆయన ముందు ఏం చేశారంటే మాలో ఆ ఫియర్ పోగొట్టడానికి మాకు క్లోజ్ అయ్యారు. మాకు అంటే వీళ్ళు కొంచెం ప్యానిక్ అవుతారు, వీళ్ళు మెగాస్టార్ అనగానే కొంచెం అది ఆటోమేటిక్గా మనకు చాలా మంది ఆటోమేటిక్గా ఆ చేతులు కానీ ఆ ఒబీడియంట్ అని కానీ కొంతమంది గొప్ప వ్యక్తులను చూసినప్పుడు మనకు వచ్చేస్తుంది. సో మీరు చూస్తే మేము సెల్ఫీ తీసుకున్నప్పుడు కూడా కలిసినప్పుడు కూడా మాకు తెలియకుండానే మన బాడీ లాంగ్వేజ్ అలా వెళ్ళిపోద్ది మన బాస్ని చూసినప్పుడు. బాస్ అనే కాదు కొంతమంది గొప్ప వాళ్ళని చూసినప్పుడు. సో తను ఏం చేశారంటే వీళ్ళు బాగా ప్యానిక్ అవుతున్నారు అని చెప్పి ముందు మమ్మల్ని చాలా ఫ్రీ చేసుకొని మాతో చాలా కబుర్లు, ఒక తండ్రి లాగా ఎన్ని విషయాలు ఎంత క్లోజ్గా మాట్లాడి సందీప్తో నాతో అసలు నన్నైతే అమ్మాయి 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 సందీప్ని అబ్బాయి 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 ఒక ఫాదర్ లాగా అంత ప్రేమగా ఉన్నారు మాతో. మాకు ఫ్రీ అయిపోయారు. తనకేంటంటే ముందుగా మాతో మాట్లాడే విధానం కానీ ఇంటికి పిలుచుకొని ఒక 4 hours మాట్లాడారు. 4 hours బ్రేక్ఫాస్ట్ చేస్తారా, కాఫీ తాగుతారా, దీనిలో సక్సెస్ అయినట్టే అంటూ ఉంటారు కదా. సో మీకు ఎలా అనిపిస్తుంది? ఇప్పటి వరకు అయితే సక్సెస్ అయ్యామండి. ఎందుకంటే మెయిన్ ఇండస్ట్రీలో ఒక పెద్ద పర్సన్కి కొరియోగ్రఫీ చేసాము. మా డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది. ఇంకా మోర్ టు గో, ఇంకా మా మీద బాధ్యత పెరిగింది. సో ఇంకా ఫ్యూచర్లో కూడా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేయాలి అనేది మా డ్రీమ్. ఖచ్చితంగా కష్టపడతాం. ఇప్పటి వరకు డాన్స్ని నమ్ముకొని ఎంతైతే కష్టపడ్డామో దానికి 100 రెట్లు దీన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా ముందుకెళ్తాం. అండ్ పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది. సో ఎలా ఫీల్ అవుతున్నారు, ఏ విధంగా అనిపిస్తుంది? ఫీల్ అవుతున్నాను అంటే 5 months నుంచి ప్రాపర్గా స్లీప్ లేదు మాకు. ఆ టెన్షన్ వర్క్స్ అవ్వనివ్వండి ఏదైనా చాలా ప్రశాంతంగా ఉంది. అంటే ఇప్పుడు రిలాక్స్గా చూడండి ఎలా ఉందంటే ఇంకో గాల్లో తేలినట్టు ఉంది. అలా రిలాక్స్, జస్ట్ రిలాక్స్, చాలా హ్యాపీగా ఉంది. ఇది మా కళ, మన మెగా అభిమానుల కళ, మన అందరి కళ. చాలా హ్యాపీగా ఉంది. మెయిన్ బాస్ హిట్ కొట్టేశాడు ఈ పండగకి, అది ఇంకా హ్యాపీ. థ్యాంక్ యూ అండి. కష్టపడితే సక్సెస్ ఇదిరా. మొన్న గింగిరా గిరా గిరా, ఇవాళేమో ఈ ఉక్కు స్టెప్ సాంగ్ నాకే చాలా చాలా బాగా నచ్చింది. అగ్రేస్ అన్న జిమ్ 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 హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం, కానీ మాస్టర్ కష్టపడ్డాడు. ఆ కష్టానికి ఫలితం దక్కుతుంది. ప్రతి ఒక్కరు కష్టపడాలి. సినిమా నమ్ముకోవాలా, సక్సెస్ ప్రామిస్ చెప్తున్నా, జెన్యూన్ చెప్తున్నా, సినిమా నమ్ముకోండి. ఆయన కష్టపడితే సక్సెస్ తప్పనిసరి. అంటే మన తెలుగు మన తెలుగు కూడా గుడి కడదాం చిరంజీవి గారు చాలా కష్టపడ్డాడు. అంటే తెలుగు వాళ్ళకి ఛాన్స్ ఇస్తే ఇట్లా ఉక్కు స్టెప్ గింగిరా గిరా. అంటే మనలో కూడా టాలెంట్ ఉంది. ఎప్పుడైనా సినిమా నమ్ముకోండి. థ్యాంక్ యూ. మా మాస్టర్ గారికి దయచేసి అందరూ పెద్ద హీరోలు అందరూ మా మాస్టర్ చేయాలి. అందరూ చిరంజీవి గారు, మెగాస్టార్ గారు, మీరు చేసే ప్రతి సినిమా మా మాస్టర్ కి ఛాన్స్ ఇవ్వండి అన్ని పాటలు నుంచి. సో ప్రతి ఒక్క మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్.